Q9 న్యూస్కు స్వాగతం. ఇసుక పాయింట్లు చాలు అయిందంటే చాలు. ఇసుకాసురులకు 3 పువ్వులు 6 కాయలు. పండుగే పండుగ. పేరుకు వేబిల్లులు. తరలించేది మాత్రం డంపింగ్లో అనుకున్న దానికంటే ఎక్కువ. డబ్బులు కురిపించేదే డంపింగ్ ఇసుక. అందుకే మీద మాయా బజార్, లోపల బేగం బజార్. మరి అధికారులు లేరా? ఉన్నారు. అధికారుల కనుసన్నల్లో అంతా మనమే. అంతా చేసుకో, నేను చూసుకుంటా. కట్టిన డీడీల కంటే అధిక మోతాదులు వేబిల్లులు గోల్మాల్ చేస్తున్నారా? ఇసుకాసురుల తెలివితేటలకు నోబెల్ ప్రైజ్ ఇచ్చిన తక్కువే అన్నంతగా అధికారుల కళ్ళుగప్పి వేబిల్లులు గోల్మాల్ చేసి అధిక సంఖ్యలో ఇసుక కుప్పలు కావు ఇవి, ఇసుక గుట్టలు. వందల సంఖ్యలో ఎటు చూసిన ఇసుక కుప్పలు. ట్రిప్పులు డంపు చేసుకుంటున్నారు. డంపు చేసిన ఇసుకను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. అత్త సొమ్ముడు అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్న అధికారులు మాత్రం చర్య తీసుకోవడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. బండ పేరు మధు. ఇది ఎర్రబండి. ఇది నా పేరు రాపించిన కానీ నా పేరు మీద ఉన్నాయి వేబిల్. ఇంకొకటి ఎప్పటిది 2:30 అది. సార్ ఇవి అన్నీ ఉన్నాయి సార్. లైన్ నీకు ఇప్పుడు 3:30కి వచ్చింది ఏంది? సరే ఎన్ని గంటలు అయినా కానీ మొత్తం మీనే పోసినావు కదా, అవునా? ఎన్ని గంటలు అయినా కానీ 1:30 అది. నీ కరెక్ట్ ఉంటాయి. వీడియో తీస్తున్నా. సరే ఇవన్నీ ఏంటికి సార్ తీసుకోండి. వేరుతో మేమైనా అమ్ముకుంటే బాగా దొంగతనం పడతాయి. మరి ఇప్పుడు అంతే. ఇప్పుడు నువ్వు డ్రైవర్వా, ట్రాక్టర్ ఓనర్వా? ట్రాక్టర్నా? ట్రాక్టర్ ఓనర్వా? నీ పేరేం? అన్నీ ఒకటే వేబిల్, ఇంకా బండ్లు వస్తాయి. నీ పేరేం పేరు? నా పేరు నితిన్. వేబిల్ నా పేరు మీద. నీ పేరు మీద ఉన్నది వేబిల్. వేబిల్ ఒక్కొక్కల పేరు మీద ఉన్నది. నీ దగ్గర ఉన్నది అన్నీ ఒకటి. చూడు అన్నీ చూసి తను అన్నీ ఒకటి. పని అయిపోయింది. నేను సపరేట్ అలా బాధ్యత ఆడుకుంటారు. ఈ సీరియల్గా పోయినాయి అన్నీ. అయితే వీళ్ళు ఏమంటారు అంటే ఓళ్ళ పేరు మీద వాళ్ళు పంపించారు. అంటే హుషారులో 4-10 ట్రిప్పులు ఒప్పించుకుంటే ఇదంతా ఇది చేసుకుంటాం. మీతో లాస్ట్ ఏవైతే ఉన్నాయో అవి చూపించి ఒకసారి. కానిస్టేబుల్ ఉన్నాడు కదా సార్, ఏం చెప్తున్నాడు? మరి వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారు? పోలీసులు వాళ్ళు చేస్తారు. వాళ్ళు బయట ఒకటే చెప్తారు. తమ్ముడు గిట్టు ఉన్నాయి. ఒకటి అయిపోయింది ఏంట? ఇప్పుడు తినే ఎన్ని ఉన్నాయి వేబిల్లు? అట్ల మురళి 3 ఉంటే ఒకటి రాసిచ్చి మరి అది ఇచ్చేయి. మరి వేరే ట్రాక్టర్ నెంబర్ వేరే నెంబర్ ఎట్లా రాస్తారు? ముందు ఎట్లా రాస్తారు? ఇప్పుడు వీళ్ళ పనులు అయితే ఇలా పంపించాలి కదా. Q9 న్యూస్కి స్వాగతం. ఈరోజు మనం భీమ్గల్ మండలానికి సంబంధించిన ఒక విలేజ్లో మనం ఉన్నాము. అయితే ఇప్పుడు మనము ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టలేదు. ఇది ఒక చిన్నపాటి అరణ్యం లాగా ఉంది. దీంట్లో
ఇసుక డంపు, ఇసుక ట్రిప్పులు దాదాపు ఒక 20-30 ట్రిప్పులు ఇక్కడ ఉన్నాయి. అయితే మరి ఇది వీడీసీ వాళ్ళ కనుసన్నల్లో జరుగుతున్నదా లేకపోతే రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరుగుతున్నదా? ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అరణ్యంలో ఎక్కడ నిర్మాణం చేపట్టినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇది ఇక్కడ ఎందుకు పోశారు? ఇసుక మాఫియా వాళ్ళు వే బిల్లుల ద్వారా ఇసుకని మొత్తం డంప్ చేసి అధిక డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో ఇక్కడ డంప్ చేసి ఉన్నారు. ఇప్పుడు ఇది ఒక విలేజ్కి సంబంధించిన డంపు. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. దాని మీద Q9 న్యూస్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.